విటమిన్ డి ఈ పేరు వినగానే మనందరికీ ఎండ, బలంగా ఉండే ఎముకలు గుర్తొస్తాయి కదా. కాని అసలు కథ అంతకు మించి చాలా ఉంది. మనలో చాలామందికి తెలియకుండానే సైలెంట్గా వ్యాపిస్తున్న ఒక పెద్ద సమస్య ఇది. ఈరోజు ఈ నిశ్శబ్ద మహమ్మారి గురించిన పూర్తి వివరాలు చూద్దాం. ఈ మధ్య ఎందుకో తెలియని ఒక అలసట, తరచూ ఒళ్ళు నొప్పులు, చిన్న విషయాలకే కోపం, చిరాకు ఇలాంటివి అనిపిస్తున్నాయా? చాలామందిమి పని ఒత్తిడి వల్లేమొలే అనుకుని వదిలేస్తాం. కానీ ఇవి మన శరీరం లోపల నుంచి ఇస్తున్న ఒక ముఖ్యమైన హెచ్చరిక అయ్యుండొచ్చు. 100 కోట్లు ఇది ఏదో కంపెనీ విలువ కాదు. ప్రపంచవ్యాప్తంగా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నవాళ్ల సంఖ్య ఒక్కసారి ఊహించండి. అంటే దాదాపు ప్రతి 8 మందిలో ఒకరు ఈ సమస్యతో ఉన్నారన్నమాట. ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయం. డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్తున్నారు. డాక్టర్ మిండి లేసి చెప్పినట్టు ఈ మధ్యకాలంలో ఇది చాలా కామన్ అయిపోయింది. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుకున్న కారణాలేంటి? ముందుగా అందరూ సన్షైన్ విటమిన్ అని పిలిచే దీని అసలు కథేంటో చూద్దాం పదండి. సింపుల్గా చెప్పాలంటే విటమిన్ డి మన ఎముకలకు ఒక సూపర్ హీరో లాంటిది. మనం తినే ఆహారం నుంచి కాల్షియంను గ్రహించి ఎముకల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మనకు కావాల్సిన విటమిన్లో ఏకంగా 80%, అవును 80%, కేవలం సూర్యరశ్మి నుంచే వస్తోంది. ఆహారం నుంచి వచ్చేది చాలా కొద్ది శాతమే. మళ్ళీ ఇందులోనూ 2 రకాలున్నాయి, విటమిన్ డి2 మరియు డి3. డి2 మనకు పుట్టగొడుగుల్లాంటి మొక్కల నుంచి లభిస్తుంది. కానీ అసలైన హీరో మాత్రం విటమిన్ డి3. ఇది మన చర్మంపై ఎండ పడినప్పుడు స్వతహాగా తయారవుతుంది. అలాగే చేపలు, గుడ్లు లాంటి వాటిలో దొరుకుతుంది. శరీరంలో విటమిన్ డి లెవెల్స్ పెంచడంలో డి3నే అత్యంత ప్రభావవంతమైనది. ఇంత ఉచితంగా ఎండ దొరుకుతున్నప్పుడు కూడా మరి ఈ లోపం ఎందుకంత సాధారణమైపోయింది? మన శరీరానికి విటమిన్ డి అందడానికి ముఖ్యంగా 3 మార్గాలున్నాయి. 1 ఎండ, 2 ఆహారం, 3 సప్లిమెంట్లు. కానీ ఈ 3 మార్గాల్లో కూడా మనకు తెలియకుండా కొన్ని అడ్డంకులేర్పడుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి చాలా కారణాలున్నాయి. మనం నివసించే ప్రదేశం, అంటే సూర్యరశ్మి తక్కువగా ఉండే దేశాల్లో ఉండటం దగ్గర్నుంచి, మన చర్మం రంగు, మన జీవనశైలి, అంటే రోజంతా ఆఫీసుల్లో, ఇళ్లల్లోనే గడపడం, వయసు పెరగడం, అధిక బరువు, ఇవన్నీ కూడా విటమిన్ డి తయారీని అడ్డుకుంటాయి. చెప్పాలంటే మన ఆధునిక జీవనశైలే దీనికి ఒక పెద్ద కారణమన్నమాట. ముఖ్యంగా బయటకు ఎక్కువగా వెళ్లలేని వృద్ధులు, ఆస్పత్రుల్లో ఉండే రోగులలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. అమెరికాలో నర్సింగ్ హోంలో ఉండేవాళ్లల్లో సగానికి పైగా ఈ లోపంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఈ లోపం ఉందని ఎలా తెలుస్తుంది? మన శరీరం ఎలాంటి సంకేతాలిస్తుంది? ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న లక్షణాలు చూడండి. అలసట, సరిగా నిద్రపట్టకపోవడం, ఒంటి నొప్పులు, జుట్టు రాలడం, ఇవన్నీ మనకు చాలా మామూలుగా అనిపిస్తాయి కదా. పని ఒత్తిడి వల్లనో ఇంకేదో కారణం వల్లనో అనుకుని తేలిగ్గా తీసుకుంటాం. కానీ అసలు కారణం లోపల ఈ విటమిన్ డి లోపం రూపంలో ఉండొచ్చు. అయితే దీన్ని నిర్ధారించడం చాలా సులభం. డాక్టర్లు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్తో దీన్ని కనుక్కుంటారు. రక్తంలో 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనే దాని స్థాయిని చెక్ చేస్తారు. ఇదే మన శరీరంలో విటమిన్ డి ఎంతుందో చెప్పే అస్సలైన సూచిక. ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో నంబర్లు ఇలా ఉంటాయి. మన లెవెల్స్ 30 mg/ml కంటే ఎక్కువగా ఉంటే అంతా ఓకే. 20 నుంచి 30 మధ్య ఉంటే సరిపోనట్టు. దీన్నే ఇన్సఫిషియన్సీ అంటారు. అదే 20 కంటే తక్కువగా ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా లోపం కిందే లెక్కిస్తారు. ఇది చాలా స్పష్టమైన కొలమానం. ఓకే, సమస్య తెలిసింది. మరి పరిష్కారమేంటి? ఇదిగో, దీనికోసం ఒక సింపుల్ 3-పాయింట్ యాక్షన్ ప్లాన్ ఉంది. పాయింట్ నంబర్ 1, ఎండతో స్నేహం. కానీ గంటల తరబడి ఎండలో ఉండమని కాదు. ప్రతిరోజూ ఒక 20 నిమిషాలు, వీలైతే ఉదయం పూట, లేత ఎండలో మన శరీరంపై ఎండపడేలా చూసుకుంటే సరిపోతుంది. ఇదే అత్యుత్తమమైన, ఇంకా ఉచితంగా దొరికే మార్గం. పాయింట్ నంబర్ 2, ఆహారంలో మార్పులు. సాల్మన్, ట్యూనా లాంటి కొవ్వు చేపలు, గుడ్డులోని పచ్చసొన, బీఫ్ లివర్ వంటి వాటిలో సహజంగానే విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని మన డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. వీటితో పాటుగా కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్లో కూడా
విటమిన్ డిని అదనంగా కలుపుతారు. పాలు, ఆరెంజ్ జ్యూస్, కొన్ని బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ కొనేటప్పుడు ప్యాకెట్ మీద ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ డి అని రాసి ఉందేమో ఒక్కసారి చెక్ చేస్తే మంచిది. ఇక మూడవది సప్లిమెంట్లు. ఎండ, ఆహారం ద్వారా కూడా విటమిన్ డి స్థాయిలు పెరగనప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా పెద్దవాళ్లకి రోజుకి 600 IU అవసరమవుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ మూడే. 1 కాస్త సురక్షితమైన ఎండ, 2 మంచి పోషకాహారం, 3 అవసరమైతే డాక్టర్ సలహాతో సప్లిమెంట్. ఈ మూడింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడటం చాలా సులభం. 100 కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న ఇంత పెద్ద సమస్యకు వ్యక్తిగత జాగ్రత్తలు మాత్రమే సరిపోతాయా? లేకపోతే ప్రభుత్వాలే ముందుకు వచ్చి పాలు, నూనెలాంటి నిత్యావసర వస్తువులలో విటమిన్ డిని కలపడాన్ని ఒక విధానంగా మార్చాలా? ఆలోచించండి. ఒక చిన్న మార్పు కోట్లాది మంది ఆరోగ్యాన్ని మార్చగలదేమో కదా.